అంతే అసలు ఫస్ట్ పార్ట్లో ఉన్న కిక్ సెకండ్ పార్ట్లో అసలు లేదు. డైలాగ్స్ సెకండ్ హాఫ్ మొత్తం డౌన్. ఏమో ఇక్కడ క్రౌడ్ మాస్ క్రౌడ్స్ ఎట్లా ఉంటుందో చూడాలి. డైలాగ్స్ ఫస్ట్ హాఫ్లో చాలా బాగా, సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం ఫస్ట్ పార్ట్ కన్నా అదే చూడడం అంటే డైరెక్షన్ స్టోరీ ఏం బాగాలేదా? స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ నాకు పూజకన్నా తీసాడు అనిపించలేదు. ఫస్ట్ లైగర్ వాజ్ బెటర్ దెన్ దిస్ సెకండ్ హాఫ్ కంపేర్ చేసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు సంజయ్ దత్ క్యారెక్టర్ ఎట్లా ఉంది? ఊరికే పెట్టారు బ్రో. అసలు సెకండ్ హాఫ్ మొత్తం చెప్తున్నా కదా, పెట్టారు ఏదో చేశారు, స్టోరీ లేదు. స్టోరీ లేకపోయినా కానీ ఏదో ఉంటుంది అనుకున్న పూజసారి సినిమాలో, అసలు అది కూడా ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్ మాత్రం నిద్ర, చిరాకు, తలనొప్పి, సీరియస్గా సారీ బట్ బాగాలేదు. ఒకసారి చూడొచ్చు ఏదో పూజసారి కోసం. సరిగ్గా భక్తి భావన ఏది రక్తి భక్తి అంటారు కదా, ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టుకుంటూ నవరసాలు చూపించుకుంటూ ఎండింగ్కి వచ్చారుగా క్లైమాక్స్కి వచ్చారుగా భక్తి భావనలోకి తీసుకెళ్తాడు. శివుని విగ్రహం చూపించడం, ఆ స్టాచ్యూ సూపర్గా అనిపిస్తుంది. కిర్రాక్ ఉంటుంది, బీజిఎం బాగుంది, పాటలే కొంచెం ఎక్కలేదు. ఆలిగారి కామెడీ జస్ట్ కామెడీ పరంగానే పనికొస్తుంది. ఇరికిచ్చినట్టు పాత్ర తీసుకొచ్చి పెట్టినట్టుగా అనిపించేస్తుంది. కామెడీ చేశాడు అంతే. ఇంతకుముందు ఈ సినిమా చేసిన సినిమాలో అది వేరే సినిమా టెంపర్లో కానీ ఇంకా అంతకుముందు వేరే సినిమాలో ఉన్నట్టుగా పోటీలు కానీ ఉన్నట్టు కానీ లేదంటే మన దేశంలో ఉన్నటువంటి కానీ పాత ఆ టైప్లో వస్తుందేమో, కొంచెం క్రేజ్ ఉంటుంది అనుకున్నాను. జస్ట్ అలా కనపడిపోవడం ఎంటర్టైన్మెంట్ పరంగానే పనికి వస్తుంది. నాకైతే బీజం నచ్చింది. పాటలు తప్ప వన్ మ్యాన్ ఆర్మీ అనుకోవచ్చు, సూపర్గా ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టారు. ఎండింగ్కి వచ్చరికి దేవుని శివుని చూపించడం రియల్గా హైలైట్ అనిపించేది. టోటల్గా ఫ్యాన్స్కి అయితే బాగా టిక్కెచ్చిపోయారు. పూరి గారు ఎక్కడికి పోలేదు, పూరి గారు ఇక్కడే ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. పూరి పడిపోలేదు. ఈ అమ్మరే నాకు తెలియకుండా నా సినిమా తీస్తారా. డైలాగులు అయితే బాగా ఉన్నాయి, బాగా రాసుకున్నాడు, సూపర్గా అనిపిస్తుంది. ప్రతి డైలాగ్ చెప్పాలనే ఫీలింగ్ ఉంది కానీ మనకు గుర్తుండట్లేదు. ఒక 2-3 సార్లు చూస్తే మొత్తం దించిపడేచ్చు. రాము తెలంగాణ అసలు ఎర్రగా తీశాడు భయ, కిర్రాగా ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. డబుల్ స్మార్ట్.